వార్తల్ని ఎలా వక్రీకరించుకోవచ్చు అంటే మన వాళ్ళు చేసేటటువంటిది శృంగారం, ఎదుటి వాళ్ళది వ్యభిచారం అనేటటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు టైంలో ఓకే అయినటువంటి కొన్ని కంపెనీలని జగన్ వచ్చాక ఆపుకొచ్చాడు. అప్పుడు ఏమన్నారు, పారిశ్రామిక వ్యతిరేకి, జగన్ దుర్మార్గుడు అని చెప్పుకొచ్చారు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లూలు జగన్ నాశనం చేస్తే దాన్ని చంద్రబాబు కాపాడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చి 3 పెడతానంటున్నారు షాపింగ్ మాల్స్. వెరీ గుడ్. వాళ్ళు అప్పుడు చెప్పింది ఏంటి, వైసీపీ వాళ్ళు విశాఖపట్నంలో రోడ్డు పక్కన ఉన్నటువంటిది 100 కోట్ల విలువైనటువంటి భూమిని అతి తక్కువ రేటుకి ఇస్తున్నారు, వాళ్ళని వేరే చోటకి పెట్టుకోమని చెప్తే ఒప్పుకోలేదు, ప్లస్ వాళ్ళు ఏమీ పెట్టలేదు అక్కడ, అందుకోసం తీసేసామని చెప్పారు. అది నాడు అంగీకరించలేదు మనం, బాగానే ఉంది. ఇప్పుడు లూలు అనేటటువంటి వాడు వచ్చి షాపింగ్ మాల్స్ పెడతాడు, దాన్ని మనం ప్రోత్సహిస్తున్నాం, గుడ్. జిందాల్ అనేటువంటి వాడు భారతదేశంలోనే 3వ కోటీశ్వరుడు. ఇప్పుడు అతని మీద ఓ పక్కన కేసుకు సంబంధించినే ఇప్పుడు ఎవరైతే సినీ నటికి సంబంధించినటువంటిది నడుస్తున్నది, కాదంబరి జత్వానీని ఇక్కడ విచారణ చేస్తూ అధికారుల మీద కేసులు ఫైనల్గా జగన్ దాకా వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇక్కడ జిందాల్ కంపెనీ కూడా వెళ్ళిపోతుందా, దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే, తాజాగా ప్రకాశం జిల్లాలోని ఇనుప ఖనిజ ప్రాజెక్టుకు ప్రణాళిక ప్రకారం కుమ్మక్కే దక్కించుకున్న జిందాల్ గ్రూప్ సంస్థ 6 నెలలుగా ఒప్పందం చేసుకోకుండా దోబూచులాడుతుంది. ఎందుకు ఇలా అని ఆరాధిస్తే టెండర్ నిబంధనలు కొన్నింటి మార్చాలని ఇప్పుడు పట్టుబడుతోంది. అది ఎలా కుదురుతుందని ఏపీ ఖనిజ అభివృద్ధి సంస్థ ఏపీఎండీసీ ప్రశ్నిస్తోంది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొణిజేడు, మర్లపాడు గ్రామాల పరిధిలో ఏపీఎండీసీకి చెందిన 1307 ఎకరాల్లో ఇనుప ఖనిజ లీజుల్లో తవ్వకాలు, బెనిఫికేషన్ ప్లాంట్ ఏర్పాటుకి ఫిబ్రవరిలో టెండర్లు పిలిచారు. ఆ సమయంలో జిందాల్కే ఈ ప్రాజెక్ట్ దక్కేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మార్చిలో సాంకేతిక బిడ్లు పరిశీలించగా జిందాల్ గ్రూప్కి చెందినటువంటి జేఎస్డబ్ల్యూతో పాటు అదే గ్రూప్కి చెందిన మరో సంస్థ మాత్రం బిడ్లేసి చివరికి జేఎస్డబ్ల్యూకి టెండర్లు ఖరారు చేశారు. తర్వాత ఆ సంస్థకు ఏపీఎండీసీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఎల్ఐఓ కూడా ఇచ్చింది. దీని ప్రకారం ఒప్పందం చేసుకుని అక్కడ ఇనుప ఖనిజ బెనిఫికేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఆ లీజులో ఇనుప ఖనిజాన్ని జేఎస్డబ్ల్యూ తవ్వుతుంది, దానికి ఏపీఎండీసీకి ఫీజు చెల్లించి జేఎస్డబ్ల్యూఏ కొనుగోలు చేస్తుంది. అనంతరం దాన్ని అక్కడే ఏర్పాటు చేసే ప్లాంట్లో బెనిఫికేషన్ చేస్తుంది. ఇలా బెనిఫికేషన్ చేసిన ఇనుప ఖనిజానికి మార్కెట్ ధరలో 11% ఏపీఎండీసీకి చెల్లించాలి. కానీ ఇంతవరకు ఆ సంస్థ ఒప్పందం చేసుకోలేదు. టెండర్ నిబంధనలు మార్చాలని జేఎస్డబ్ల్యూ సంస్థ కోరుతోంది. ఆ లీజు ప్రాంతంలో తవ్విదీసిన ఇనుప ఖనిజం గడ్డలు లంప్స్గా పరిగణించి ఏపీఎండీసీకి ఫీజు చెల్లించాలి. అయితే తవ్వకాలు చేసేటప్పుడు గడ్డలతో పాటు పొడి రూపంలోని ఖనిజం ఉంటుందని, ఈ రెండింటికి వేరువేరుగా ఫీజు చెల్లిస్తామని ఆ సంస్థ వాదిస్తోంది. ఇప్పుడు నిబంధనలు మార్చాలంటే ఎలా అని ఏపీఎండీసీ ప్రశ్నిస్తోంది. గడ్డలతో పోలిస్తే పొడిలా ఉండే ఇనుప ఖనిజం ఫీజు సగం తక్కువ. ఏదైనా కారణంగా గుత్తేదారును తొలగించేందుకు ఏపీఎండీసీకి అధికారం ఉంటుందని నిబంధన టెండర్లు పేర్కొన్నారు. కోర్టులు వెంచి బెనిఫికేషన్ ప్లాంట్ ఏర్పాటు చేశాక తమ సంస్థను తొలగిస్తే ఇబ్బందని వాదిస్తోంది. ఈ నిబంధన కూడా మార్చాలని కోరుతోంది. దీనిపైన ఏపీఎండీసీ తర్జన పడుతోంది. దీంతో మళ్ళీ టెండర్లు పిలిస్తే మేలు. అంటే ఏంటి, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు జిందాల్ వాళ్ళు. దానికి కొన్ని సాకులు చెప్తున్నారు, వీళ్ళు దాన్ని వదిలించుకోవడానికి చూస్తున్నారు. అంటే పారిశ్రామికవేత్త వెళ్ళిపోతున్నాడు, కానీ దాన్ని తప్పు వాడిదే, ప్లస్ అంతకుముందు జగన్ టైంలో తప్పు చేశారని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే ఎవరి కోణంలో వాళ్ళు వార్తలు రాయడం తప్పించి వాస్తవాలు ఏంటి అన్నదానికి సుదూరంగా ప్రయాణిస్తున్నటువంటి తరం సమయం.